నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎర్ర జర్నలిజం పార్ట్ 25. నేను ఎస్ఎస్ లక్ష్మి. ఎర్ర జర్నలిజంలో మామూలుగా అయితే దేశం మీద జరిగిన దాడి, దుర్మార్గాలు, ధర్మం మీద జరుగుతున్న దాడులు, సనాతనాన్ని ఒక భావజాలం ఏ విధంగా నరుక్కుంటూ వచ్చింది ఇన్నాళ్ల పాటు అనేక విషయాలు చెప్పుకుంటూ వచ్చాం ఇదే ఎర్ర జర్నలిజంలో. కానీ ఈ రోజు మాత్రం ఎర్ర జర్నలిజంలో నేను ఆంధ్రప్రదేశ్ గురించి మాత్రమే మాట్లాడాలనుకుంటున్నా. కేవలం ఆంధ్రప్రదేశ్ గురించి మాత్రమే. మొత్తం తెలుగు వాళ్ళు ఎక్కడున్నారు, ప్రతి జనరేషన్ కూడా చూడాల్సిన వీడియో ఇది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏనాడు ఉంది, ఏనాటికైనా జరుగుతుందా, ఇది కలగానే మిగిలిపోతుందా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి మావిగన్ అంటున్నాడు? ఈరోజు అమరావతి వర్సెస్ మావిగన్ గా 2029 ఎన్నికలు జరగబోతున్నాయా? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఎజెండానో లేదంటే పార్టీ కూటమి ఎజెండాలో ఇవే అయితే ఎన్నికలు ఆ విధంగా ఉంటాయి. కేవలం ఎన్నికల స్టంట్ కోసమేనా? ప్రాంతం కోసం, రాజధాని కోసం ప్రేమ లేదా ఎవరికి? ఎన్నాళ్ళైనా సరే ఈ భావజాలాలను ఎలా చూడాలి? ఇది ఎర్ర జర్నలిజం భావజాలమా, లేక సొంత రాష్ట్రం మీద తమ కళ్ళల్లో తాము పొడుచుకునేలాంటి, సొంత అన్నదమ్ముల్ని చంపుకునేలాంటి దుర్మార్గమైన భావజాలమా ఇది? దీనికి ఏ భావజాలం అని పేరు పెట్టాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఎందుకు అంటే 500 ఏళ్లుగా ఇదే ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా ఉంది. 500 ఏళ్లలో కూడా కొన్నాళ్ల పాటు హాయిగానే ఉన్నారు. కానీ ఆ తర్వాత 250 ఏళ్లుగా ఒక రాజధాని కోసం తల్లడిల్లుతోంది ఆంధ్రప్రదేశ్. రాజధానిని నిర్మించే వాళ్ళు లేక తల్లడిల్లుతోంది. ఎందుకంటే తెలివి గలవాళ్ళు, మేధావులు, ముందు చూపుతో ఆలోచించగలిగిన వాళ్ళు, తమ కష్టాన్ని మాత్రమే నమ్ముకునే రైతన్నలు అనేక మంది ఆంధ్రప్రదేశ్లో ఏ మూలన చూసినా, ఏ ప్రాంతంలో చూసినా ఆ మేధోశక్తి అలానే ఉంటుంది, వాళ్ళ కష్టార్జితం కూడా అదే విధంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఈనాటికి కూడా రాజధాని విషయంలో గందరగోళాలు ఏంటి? ఇది కేవలం ఈ రాష్ట్ర విభజన తర్వాత 12 ఏళ్ల గురించి మాత్రం నేను చెప్పాలనుకోవడం లేదు. మొత్తం చరిత్ర పుటల్లోకి తీసుకువెళితే అయినా ఇదే తెలుగు వాళ్ళకి, ఇదే ఆంధ్ర ప్రజలకు అర్థమవుతుంది ఒక రాజధాని లేకుండా మనం ఎన్నేళ్లుగా ఇబ్బంది పడుతున్నామని. 250 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నాము అంటే మీరు నమ్ముతారా? 250 సంవత్సరాలుగా ఇంత దుర్మార్గమైన ఆట ఎవరు ఆడుతున్నారు? ప్రకృతి ఆడుతుందా? మీలో మీరే ఆడుకుని మీ కళ్ళే మీరు పొడుచుకుంటున్నారా? ఇప్పుడు చెప్పిన తర్వాత, మొత్తం చరిత్ర చెప్పిన తర్వాత మీరే డిసైడ్ చేసుకోండి. ఇందులో భాగంగా నేను ఒక 11 అంశాలను చెప్పబోతున్నాను. అందులో భాగంగా నెంబర్ 1, విజయనగర సామ్రాజ్యాధీశుల దగ్గర నుంచి చెబుతాను. దానికి ముందు శాతవాహనులు, పల్లవులు, చోళులు, కాకతీయులు, రాష్ట్రకుండలులు వీరంతా కూడా ఉన్నారు, చాళుక్యులు వీరంతా కూడా ఉన్నారు. అయితే వారి సమయం కాకుండా నేను ఇప్పుడు ప్రస్తుతానికి విజయనగర సామ్రాజ్యాధీశుల దగ్గర నుంచి, శ్రీకృష్ణదేవరాయలు వారి సమయం దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, దక్షిణాది పరిస్థితి చెబుతాను. అంటే చోళ సామ్రాజ్యం తర్వాత ఆ స్థాయిలో విస్తరించిన అతిపెద్ద సామ్రాజ్యం దక్షిణాదిలో విజయనగర సామ్రాజ్యమే. అది ఎప్పటి నుంచి? 1336 నుంచి 1646 వరకు ఉన్నారు. అంటే దాదాపుగా 310 ఏళ్ళు ఉన్నారు. 310 ఏళ్ళు ఉంది. అంటే 1526 నుంచి డౌన్ ఫాల్ అనేది మొదలైంది. అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా సుఖ సంతోషాలతోనే ఉన్నారు అని చెప్పాలి. 1526 తర్వాత ఏం జరిగింది అంటే ఈ ముస్లింలు చొరబడ్డారు. 1565 జనవరి 23న ఒక తల్లికోట యుద్ధం అనేది జరిగింది. ముస్లింలకు విజయనగర సామ్రాజ్యానికి మధ్య తల్లికోట యుద్ధం జరిగింది. దానినే రాక్షస తంగడి యుద్ధం అని కూడా అంటారు. దాంతో విజయనగర సామ్రాజ్యం అనేది క్లోజ్ అయిపోయింది. శ్రీకృష్ణదేవరాయలు మరణం, ఇక ఆ తర్వాత అంతా కొలాప్స్ అయిపోయింది. ఈ విధంగా విజయనగర సామ్రాజ్యంలోని ఒక బెల్ట్ను తీసుకుని మధురలో మన తెలుగు వాళ్ళు బలిజనాయుళ్ళుగా ఈ తిరుమల నాయగర్ అన్న పేరుతో వాళ్ళు ఒక సంస్థానాన్ని ఏర్పాటు చేసుకుని ఈ విధంగా ముస్లింలను ఎదురిస్తూ ఆ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకోనీయకుండా ఆ విధంగా వాళ్ళు కొన్నాళ్ళు ఉండగలిగారు. ఇక ఆ తర్వాత అనేక మంది ఈ బలిజనాయుళ్ళు ఎవరైతే ఉంటారో ఈ బెల్ట్ నుంచి, మదురై తంజావూరు బెల్ట్ ద్వారా వచ్చిన వాళ్ళు మన ఆంధ్ర ప్రాంతంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్నారు. ఒకటి నూజివీడు, ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో ఉన్న నూజివీడు ప్రాంతంలో ఉంటారు. అలాగే పెదకూరపాడు, గుంటూరులో ఉన్న పెదకూరపాడు, అలాగే నర్సరావుపేట ఈ ప్రాంతాలలో ఉన్న వాళ్ళే మదురై తంజావూరు నుంచి వచ్చిన బలిజనాయుళ్ళు అనమాట. అలాగే ఇంకొకరు ఉన్నారు, వీళ్ళు అతి సాహసవంతులు, ధైర్యవంతులు, వీళ్ళే చంద్రగిరి బలిజలు అంటారు. ఈ చంద్రగిరి బలిజలు ఎన్నాళ్ల పాటు యుద్ధం చేశారు ఈ ముస్లింలతో చెప్పాలి అంటే
1565 నుంచి 1646 వరకు, అంటే దాదాపుగా 100 ఏళ్ల పాటు వాళ్ళని నిలువరిస్తూనే వచ్చారు. దాంతో ఇక్కడ కూడా ఒక కుతంత్రంతో కుళ్ళుతో వీళ్ళు ఏం చేశారు అంటే ఈ చంద్రగిరి సామ్రాజ్యంలోకి అడుగుపెట్టారు. అడుగుపెట్టి దొరికిన వాళ్ళని దొరికినట్టు కాల్చేశారు, చంపేశారు, నిట్ట నిలువున అలా మొత్తం వీళ్ళందరినీ కూడా చంపేసిన తర్వాత ఇదే చంద్రగిరి బలిజలంతా కూడా మైగ్రేట్ అయ్యి అటు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వైపు వెళ్లారు. వెస్ట్ గోదావరిలో కొంతమంది ఉంటే రాజమండ్రిలో కొంతమంది ఉన్నారు. ఈ విధంగా విజయనగర సామ్రాజ్యం దగ్గర నుంచి మొదలు పెడితే ఆ తర్వాత చంద్రగిరి బలిజలుగా, ఇక ఆ తర్వాత రాజమండ్రిలో ఉన్న మెరక వీధి తెలగలుగా మారారు. చరిత్రకు ఆనవాళ్ళు, చరిత్రకు సాక్ష్యాలు వీళ్ళ ఇంటి పేర్లు కూడా ఓగేటి, కంచుమర్తి, కందుల ఈ ఇంటి పేర్లతో ఉన్నారు. అలాగే ఫస్ట్ లాయర్ కూడా కందుల వీర రాఘవ స్వామి, ఫస్ట్ బ్రిటిష్ సమయంలో పనిచేసిన మొట్టమొదటి లాయర్ భారతదేశం నుంచి, ఆయన కూడా కందుల ఫ్యామిలీ నుంచి. మొత్తం ఈ మెరక వీధి తెలగలుగా ఉన్న ఈ చంద్రగిరి బలిజల క్యాస్ట్తో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు వెనుక రాయల్ అనేది పెట్టుకుంటారు. రాయల్ అనేది వాళ్ళకి వంశపార్యపరంగా తరతరాలుగా వస్తుందన్నమాట. ఈ విధంగా వీళ్ళ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అడ్వకేట్లుగానే మారారు. మొత్తం పూర్తిగా లాయర్లుగా మారిపోయారు. ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళంతా ఈ 2000 మంది ఎవరైతే ఉన్నారో వీరంతా లాయర్లుగా ఉన్నారు. అలాగే నేను మళ్ళీ చెబుతున్నా, కందుల అని ఇంటి పేరు వచ్చింది కాబట్టి సినిమాటోగ్రఫీ మంత్రి, జనసేన నాయకుడు కందుల దుర్గేష్ గారు కూడా ఇదే ఈ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే. వీళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే ఈ బలిజలు, చంద్రగిరి బలిజలు ధర్మాన్ని, సనాతనం కోసం వాళ్ళు వేలల్లో ప్రాణత్యాగాలు చేశారు. వాళ్ళు చావనైనా చచ్చారు కానీ మతం మారలేదు. వాళ్ళు అంత బలంగా ధర్మానికి అంటే జంధ్యం ధరించి వాళ్ళు అంత సిన్సియర్గా, అంత క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తులుగా, అంటే ఎవరో చూస్తే ఒక రకంగా చూడకపోతే ఒక రకంగా కాదు, అంత క్రెడిబిలిటీ, అంత ధైర్య సాహసాలతో వాళ్ళ ప్రాణాలను కూడా పణంగా పెట్టారు. కానీ మతం మారలేదు. ఆ రోజు ముస్లిం ఇన్వేడర్స్ వచ్చి వాళ్ళు వీళ్ళని చంపుతున్నా సరే అలా తగలబడిపోయారు, కానీ ఆ విధంగా నిలబడ్డారు అని చెబుతుంది చరిత్రే సాక్ష్యం. ఈ చరిత్ర సాక్ష్యాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే కనుక కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉన్న రికార్డ్స్ కానీ, అలాగే డచ్ విఓసి రికార్డ్స్ కానీ పరిశీలిస్తే తెలుస్తుంది. అంతెందుకు కళ్ళ ముందే కందుల దుర్గేష్ గారు వాళ్ళ కుటుంబం, వాళ్ళ మూలాలన్నీ కూడా అదే అని చెబుతున్నామంటే అర్థం చేసుకోండి. ముఖ్యంగా నేను కూడా దీనిని మొత్తం క్రోడీకరించుకోవడానికి కృష్ణా రాయల్ గారు అన్న ఆయనతో మాట్లాడాం. అడ్వకేట్గా ఉన్నారు ఆయన. మొత్తం ఆ చరిత్ర ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మేము క్రోడీకరించుకున్న తర్వాత ఇది చెబుతున్నాం. ఈ విధంగా విజయనగర సామ్రాజ్య పతనంలో విజయనగర సామ్రాజ్యాధీశులు ఉన్నంత కాలం తెలుగు నేల చాలా ప్రశాంతంగా ఉంది. పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్ నేల ఎప్పుడైతే ఆ పతనం స్టార్ట్ అయిందో వీళ్ళ కష్టాలు కూడా మొదలయ్యాయి. ఇక నెంబర్ 2, కులీ కుతుబ్ షాహీలు ఇదే దక్షిణ భారతదేశం మీదకి దండయాత్రగా రావడం. అదే సమయానికి అటు విజయనగర సామ్రాజ్యం అలాగే కొలాప్స్ స్టేజ్ లోకి వెళ్ళిపోయింది. అలాగే ఇటువైపు చూసుకుంటే కాకతీయుల పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి వీళ్ళు చెరబట్టారు. ఈ దక్షిణాది ప్రాంతాలను చెరబట్టి మహారాష్ట్ర ప్రాంతాలతో పాటు కూడా కొన్ని ప్రాంతాలను కలుపుకొని వీళ్ళు రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు? హైదరాబాద్లో ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు. ఆ రోజు కూడా లేదు. వాళ్ళకి కులీ కుతుబ్ షాహీలు ఉన్నప్పుడు కూడా రాజధాని లేదు. నిజానికి ఆంధ్రానో తెలంగాణనో ఉండేది కాదు. వీళ్ళంతా తెలుగు మాట్లాడేవాళ్ళు కాబట్టి వీళ్ళంతా ఒక ప్రాంతంగానే కన్సిడర్ చేసేవాళ్ళు. అంతేగాని ఎక్కడ కట్టుబాట్లు కానీ, ఎల్లలు కానీ, సరిహద్దులు కానీ ఏవీ లేవు ఆంధ్రాకి తెలంగాణకి. ఆ విధంగానే ఉండేది. వాళ్ళు ఎన్నేళ్ల పాటు ఇక్కడ ఉన్నారో తెలుసా? ఈ ప్రాంతంలో కూర్చున్న కులీ కుతుబ్ షాహీలు అంటే చివరి ఔరంగజేబు పతనం వరకు ఎన్ని సంవత్సరాల పాటు ఉన్నారు అంటే 169 సంవత్సరాలు ఉన్నారు. 169 సంవత్సరాల్లో అంటే 1518 నుంచి 1687 వరకు ఉన్నారన్నమాట. నెంబర్ 3 ఎవరు వచ్చారు? అసఫ్ జాహీలు వచ్చారు. అసఫ్ జాహీలు ఎక్కడి నుంచి వచ్చారు? టర్కీ నుంచి వచ్చారు. వాళ్లే నిజాములు. వాళ్ళనే అసఫ్ జాహీలు అంటారు. వీళ్ళు కూడా ఇదే ప్రాంతాన్ని తీసుకొని, అంటే ఈ అసఫ్ జాహీలు అంటే ఏంటి అంటే ఇదే ఔరంగజేబ్ అలాగే వీళ్ళకి ఒక ఆర్మీగా జాయిన్ అయ్యారు. అంటే వీళ్ళకి అలవాటే కదా ఈ ముస్లింలందరికీ. పాకిస్తాన్లో కూడా ఈ ఆర్మీ తిరుగుబాటే కదా ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా వీళ్ళు ఆర్మీ తిరుగుబాటు అనేది చేశారు. ఆర్మీ జనరల్గా ఉండేవాళ్ళు వీళ్ళు. సో మొత్తానికి అక్కడి నుంచి వచ్చిన వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తిరుగుబాటు చేసి ఔరంగజేబుని చంపేసి ఆ తర్వాత నిజాంలు ఇక్కడ కూర్చున్నారు. అప్పుడు కూడా వీళ్ళు ఆ ప్రాంతానికో రాజధాని ఉండాలి, ఈ ప్రాంతానికో రాజధాని ఉండాలి అనుకోలేదు. ఆల్రెడీ కొనసాగుతున్నది ఏదైతే ఉందో ఆ విధంగానే ఇదే హైదరాబాద్, ఇదే గోల్కొండలో కూర్చొని ఆంధ్రా నుంచి కప్పాలు వసూలు చేశారు. అన్ని రకాలుగా ఇక్కడికే తెచ్చుకొని బాగానే తిన్నారు. అప్పుడు 169 సంవత్సరాలు. ఆ తర్వాత వీళ్ళెన్నాళ్ళు ఉన్నారు అంటే నిజాంలు 1724 నుంచి 1948 వరకు దాదాపుగా 224 ఏళ్ల పాటు ఉన్నారు నిజాంలు. ఓన్లీ నిజాంలే 224 ఏళ్ల పాటు ఉన్నారు. వాళ్ళు 169 ఏళ్ల పాటు ఉన్నారు. ఈ విధంగా మొత్తం అటు ఆంధ్ర ప్రాంతంలో ప్రతి మూల నుంచి కూడా వాళ్ళకి కప్పన్ రూపంలో అన్ని రకాలుగా వచ్చేది. అదే కప్పమో లేదంటే ట్యాక్సుల రూపంలో
ట్యాక్సుల రూపంలో అన్ని రకాలుగా వస్తూనే ఉండేది. అంటే ఆంధ్ర ప్రాంతం సొమ్ము అన్నేళ్ల నుంచి ఇక్కడికి వచ్చేది. ఈ విధంగానే ఇక్కడ రాజు కూర్చున్నాడు కాబట్టి, ఇది రాజధాని కాబట్టి. నెంబర్ 4, బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలోకి అడుగుపెట్టి మొత్తం కొన్ని ప్రాంతాలన్నింటినీ కూడా నరుక్కుంటూ ఇక అన్నిటినీ కూడా ఆక్యుపై చేసుకుంటూ వచ్చిన తర్వాత వాళ్ళ కన్ను ఆంధ్రప్రదేశ్ మీద పడింది. ఆంధ్రప్రదేశ్ విషయంలో అప్పటికే నిజాం చాలా బలంగా ఉన్నాడు. ఆఖరికి ఇదే తమిళనాడును కూడా ఆక్యుపై చేసేసారు వాళ్ళు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చే వరకు ఏమవుతుంది, నిజాం బలంగా ఉన్నాడు. ఇక్కడ కాస్త ఎలాగోలా నిజాంని చెరపట్టాలనుకున్నారు. దానికోసం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆ మూల నుంచి ఈ మూల వరకు అటు సముద్ర తీర ప్రాంతం దగ్గర నుంచి మొదలు పెడితే ఈ పోర్ట్ అనేది బలంగా ఉంది, మచిలీపట్నం పోర్టు. అలాగే అటు రాయలసీమ వైపు ఖనిజ సంపదలు బాగున్నాయి కాబట్టి అన్నీ కూడా అంచనా వేసుకున్న ఈ బ్రిటిష్ వాడు ఏం చేశాడు అంటే నిజాంని మచ్చిక చేసుకోవడం మొదలుపెట్టి అతడికి అప్పులు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇక ఇబ్బడి ముబ్బడిగా అప్పుల కుప్ప పెరిగిపోయింది. ఎందుకంటే నిజాంలు ఫుల్ జలసా రాయిళ్ళు. దాంతో ఇక అప్పులు చేయడం మొదలుపెట్టి ఈ అప్పులు తీర్చడానికి ఇక ఏం చేద్దామా అని ఆలోచించే సమయంలో బ్రిటిష్ వాడే ఒక సలహా ఇచ్చాడు. ఏమని, ఒక ప్రాంతాన్ని మాకు ఇచ్చేసేయి అని చెప్పాడు. దానికి కావాలంటే నేనే ఎదురిస్తానన్నాడు. సరే ఇదేదో బాగానే ఉంది అని చెప్పేసి వీళ్ళు 1766 నవంబర్ 12, మళ్ళీ రాసుకోండి, 1766 నవంబర్ 12న ఫస్ట్ ట్రాన్సాక్షన్ జరుపుకున్నారు. ఫస్ట్ సేల్ డీడ్ చేసుకున్నారు. ఒక ప్రాంతం మొత్తాన్ని కూడా అప్పణంగా రాసిచ్చేశాడు నిజాం రాజు బ్రిటిష్ వాళ్ళకి. దాన్నే ట్రీటీ ఆఫ్ హైదరాబాద్ అంటారు. ట్రీటీ ఆఫ్ హైదరాబాద్లో భాగంగా 9 లక్షల రూపాయలు తీసుకుని అటు కొన్ని ప్రాంతాలన్నింటినీ కూడా రాజమండ్రి ఇలాంటి ప్రాంతాలన్నింటినీ కూడా ఇచ్చేశాడు. ఇక ఆ తర్వాత సరిగ్గా 2 ఏళ్లకి అంటే 1768 సంవత్సరంకి వచ్చే వరకు ఈ అప్పు మళ్ళీ కుప్పైపోయింది. ఈ సమయంలో 1768 ఫిబ్రవరి 23న మళ్ళీ రెండో సేల్ డీడ్ చేశాడు. మళ్ళీ రెండో రిజిస్ట్రేషన్ చేసేశాడు. దాన్ని ఏమంటారు అంటే ట్రీటీ ఆఫ్ మచిలీపట్నం అని రాసుకున్నారు. నిజానికి వీళ్ళకి మచిలీపట్నం అని రాసుకోవడం రాక మచిలీపట్నం అని రాసుకున్నారు వీళ్ళు. ట్రీటీ ఆఫ్ మచిలీపట్నం అని రాసుకుని మచిలీపట్నం పోర్టు వరకు కూడా ఆ ప్రాంతాలని కృష్ణా జిల్లా, ప్రకాశం జిల్లా వరకు కూడా ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా వీళ్ళు కొనేసుకున్నారు. దీని రేట్ ఎంతయ్యా అంటే 5 లక్షలు. బందర పోర్టు ఈ ప్రాంతం అంతా కలిసి చేసుకున్న లెక్కలు ఎంతంటే 5 లక్షలు. అంతకుముందు జరిపిన రిజిస్ట్రేషన్ అంతా 9 లక్షలు. మొత్తానికి ఇటు ప్రకాశం జిల్లా నెల్లూరు వరకు అటు ఉత్తరాది నుంచి మొదలు పెడితే మొత్తం కలిపి 9 + 5 14 లక్షలకి తెగ నమ్మేశాడు ఈ నిజాం బ్రిటిష్ వాళ్ళకి. ఇక ఇది అయిపోయింది, మచిలీపట్నం పోర్టు క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ రాయలసీమ మీద కన్నేశాడు. 1,20,00,000 కొన్నాడు రాయలసీమ, సీడెడ్ రాయలసీమ మొత్తాన్ని బ్రిటిష్ వాడు ఇదే నిజాం దగ్గర నుంచి 1,20,00,000 కొనేసుకున్నాడు. ఈ విధంగా 1766 నుంచి 1800 సంవత్సరం వరకు దాదాపుగా 34 ఏళ్ల పాటు అంటే ఈ 3 ప్రాంతాలని ఆక్యుపై చేసుకున్న తర్వాత ఈ 34 ఏళ్ల పాటు రాజధానిగా దేనిని అనౌన్స్ చేశాడు, మచిలీపట్నం రాజధానిగా పెట్టాడు. అది దాన్ని ఒక పోర్ట్ సిటీగా పెట్టి అక్కడ పోర్ట్ ఉంది కాబట్టి దీనిని ఈ ప్రాంతానికి రాజధానిగా చేస్తున్నాను అని చెప్పాడు. అంటే నిజానికి మద్రాసులో గవర్నర్ ఉండేవాడు. గవర్నర్ విలియం మద్రాసులో ఉంటే ఇక్కడ ఒక కలెక్టర్ని అపాయింట్మెంట్ చేసి కలెక్టరే ఇక్కడ రాజ్యం లాగా అంటే ఒక సీఎం లాగా ఒక స్టేట్ లాగా దీనిని ఈ విధంగా మచిలీపట్నాన్ని రాజధానిగా 34 ఏళ్ల పాటు బ్రిటిష్ వాళ్ళు నడిపించారన్నమాట. ఇక నెంబర్ 5, మచిలీపట్నం రాజధానిగా ఉన్న తరువాత బ్రిటిష్ వాడు 34 ఏళ్ల తర్వాత ఏం చేశాడు అంటే మొత్తం మద్రాస్ ప్రావిన్స్లోకి నేను మార్చేసుకుంటాను అని చెప్పి మచిలీపట్నాన్ని రాజధానిగా క్యాన్సిల్ చేసి ఇక్కడ నుంచి మొత్తం కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన్ అన్ని తీసుకొని వెళ్ళి ఇదే తమిళనాడులోని మద్రాస్ నగరంలో పెట్టుకున్నాడు, చెన్నై నగరంలో పెట్టుకున్నాడు అనమాట. సో ఈ విధంగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజధానిని కోల్పోయింది. ఆ 34 ఏళ్ల పాటు ఉన్న రాజధాని బందర్ రాజధాని ఏదైతే ఉందో అది మాత్రమే రాజధాని. అదే సమయంలో కొన్ని ప్రావిన్స్లు ఉండేవి. కర్ణాటక వచ్చే వరకేమో మైసూర్ ప్రావిన్స్ ఉండేది, కేరళకు వచ్చే వరకు ట్రావెన్కోర్ ప్రావిన్స్ ఉండేది, అలాగే తెలంగాణకు వచ్చే వరకు నిజాములు ఉన్నారు కాబట్టి ఇది నిజాం ప్రావిన్స్గా ఉండేది. ఈ విధంగా ఈ ముగ్గురు తప్ప మిగతా ప్రాంతాలన్నీ కూడా ఒక రకంగా బ్రిటిష్ వాడి కిందే ఉన్నాయి. ఈ విధంగా మొత్తం 1800 సంవత్సరం వచ్చే వరకు అన్ని ప్రాంతాల్లో ఉన్న కలెక్టరేట్లు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులు మొత్తం కూడా తీసుకువెళ్ళి ఇదే చెన్నై మద్రాసులో పెట్టుకున్నాడు బ్రిటిష్ వాడు. ఏ సమయానికి 1800 సంవత్సరం వచ్చే వరకు మొత్తం అన్నీ కూడా ఇదే మద్రాస్ సెంట్రిక్గా మొదలయ్యాయి. 1800 సంవత్సరం నుంచి మనం మద్రాసు నుంచి బయటకు వచ్చింది ఎప్పుడు 1952 చివరిలో వచ్చాం. అంటే మొత్తానికి ఎన్ని సంవత్సరాలైంది, 156 ఏళ్ళు. ఇదే ఆంధ్ర ప్రజలు 156 ఏళ్ళు మచిలీపట్నం కూడా రాజధాని కోల్పోయిన తర్వాత ఇదే తమిళనాడుకు వెళ్ళి 156 ఏళ్ళు ఇదే తమిళులతో పాటు ఉన్నారు. రాజధాని అక్కడ ఉంది కాబట్టి వీళ్ళ ప్రయాణాలు, జర్నీలు, వీళ్ళ కార్యకలాపాలు, వీళ్ళ ఉద్యోగాలు, వీళ్ళ బతుకులన్నీ కూడా ఇదే తమిళనాడు మీద డిపెండ్ అయ్యి ఉండేలాంటి పరిస్థితి ఉండేది. ఈ విధంగా 156 ఏళ్ల పాటు ఎలాంటి రాజధాని కూడా ఆంధ్రప్రదేశ్కి లేదు. ఇక నెంబర్ 6,
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ 156 ఏళ్లు కలుస్తున్నారు. మరి ఎలా బయటకు వచ్చారు? కర్నూలు రాజధానికి ఎలా వీళ్ళు రావాల్సి వచ్చింది? ఇక్కడ అసలు స్టోరీ అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. 156 ఏళ్లు కలుస్తున్న వాళ్ళు ఎలా బయటకు వచ్చారు ఇప్పుడు చెబుతాను. మొత్తం చెన్నై మద్రాస్ ప్రావిన్స్ ఏదైతే ఉందో, మద్రాస్ ప్రావిన్స్ లో చెన్నై నగరాన్ని అక్కడ క్యాపిటల్ గా పెట్టుకోవడం జరిగింది. మద్రాస్ నగరమే క్యాపిటల్ గా ఉంటుంది, రాజధానిగా ఉంటుంది అన్నారు. ఈ రాజధాని నిర్మాణానికి ఎవరికి ఇచ్చారో తెలుసా? తెలుగు వాళ్ళకి ఇచ్చారు. ఎందుకంటే అప్పటికే తెలివిలో, నిర్మాణంలో, ప్లానింగ్స్లో అన్ని రకాలుగా వాళ్ళతో, బ్రిటిష్ వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడడంలో అన్నింటిలో కూడా ముందున్నది కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు తెలుగు వాళ్ళు. ఈ విధంగా ఇదే తెలుగు ప్రాంతాల నుంచి వెళ్ళిన వాళ్ళకి అప్పచెప్పారు. అందులో ఎవరు? గాజుల లక్ష్మీనరసింహ చెట్టి, సిద్ధుల చెట్టి, వీళ్ళు బలజనాయుళ్ళు. వీళ్ళు ఒక బలమైన వర్తక వ్యాపారాలు చేస్తూ, బలజనాయుళ్ళు అంటేనే వాళ్ళు వర్తక వ్యాపారంలో మర్చెంట్స్ అనమాట, పెద్ద మర్చెంట్స్. వాళ్ళు అప్పటికే మర్చెంట్స్ గా ఉండేవాళ్ళు కాబట్టి ఈ మద్రాసు నిర్మాణ బాధ్యతల్ని బ్రిటిష్ వాళ్ళు వీళ్ళతో చేశారు. ఒక రకంగా చెప్పాలంటే బ్రిటిష్ వాళ్ళకి కూడా వీళ్ళు అప్పులు ఇచ్చే అంత పెద్ద ఆర్గనైజేషన్ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోగలిగారు ఆనాడే. ఆ విధంగా ఎస్టాబ్లిష్ చేసుకున్న దాని నుంచి బ్రిటిష్ వాడికి కూడా అప్పులు ఇచ్చి ఈ మద్రాసు నగర అభివృద్ధిలో ప్రతి మూలలో మన తెలుగు వాళ్ళ కష్టం మాత్రమే ఉంది. ఈ 2 కంపెనీలతో పాటు ఇక్కడ నుంచి వెళ్ళిన ప్రతి తెలుగువాడి కష్టం కూడా అక్కడ ఉందన్నమాట. 156 ఏళ్ళంటే మామూలు విషయమా? 156 ఏళ్ల పాటు మొత్తం మద్రాసు నగరాన్ని అత్యున్నతమైన పెద్ద నగరంగా తీర్చిదిద్ది అక్కడ పోర్టులు, అక్కడున్న ప్రతి మూలని కూడా వాడగలిగారు. ఈ విధంగా కష్టపడ్డారు. ఈ విధంగా ముందుకు వెళ్తున్న సమయంలో ఏం జరిగింది అంటే, ఈ బ్రిటిష్కి వ్యతిరేకంగా బ్రిటిష్ సమయంలోనే జస్టిస్ పార్టీ అనేది పెట్టారు. నేను ఆ మధ్య చెప్పినట్లుగా ఆయన త్రిపురనేని రామస్వామి చౌదరి గారేమో ఈ ప్రాంతం నుంచి, అలాగే పెరియార్ లాంటి వాళ్ళందరూ కూడా తమిళనాడు నుంచి ఉన్నారు. వీళ్ళంతా కూడా చక్రవర్తుల రాజగోపాలాచారికి వ్యతిరేకంగా, అంటే కాంగ్రెస్ లో ఈ బ్రాహ్మణ వ్యతిరేకంగా ఆయన నుంచి, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసి వీళ్ళు జస్టిస్ పార్టీ అనేది పెట్టడం జరిగింది. ఈ విధంగా జస్టిస్ పార్టీ ఒక బలమైన, దేశవ్యాప్తంగా కూడా ఎఫెక్టివ్ గా వెళుతున్న జస్టిస్ పార్టీలో లుక్కలు మొదలయ్యాయి స్లోగా. ఏం మొదలు పెట్టుకుంటూ వచ్చారు అంటే, ఇందులో ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఈ పార్టీలో అని, అంటే బ్రాహ్మణులు ఉండకూడదు అని ఎలా అయితే మొదలుపెట్టి ఈ పార్టీ పెట్టుకున్నారో, ఇక ఆ తర్వాత నుంచి ఇదే తమిళులు ఏం చేసుకుంటూ వచ్చారు, అసలు ఆంధ్ర వాళ్ళు ఎక్కువైపోయారు అని చెప్పి ఈ గొడవలు, రాద్ధాంతాలు చేసుకోవడం మొదలు పెట్టారు. ఇక అలా స్లోగా జస్టిస్ పార్టీ మసకబారుతూ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మీకు తమిళం రాదు, మీరు తమిళులు కాదు, మీరు తెలుగు వాళ్ళు అని చెప్పి నిదానంగా పొమ్మనకుండా పొగబెట్టడం మొదలు పెట్టారు. జస్టిస్ పార్టీలో నుంచి ముందుగా తెలుగు వాళ్ళని బయటకు పంపించడానికి సర్వ ప్రయత్నాలు చేశారు తమిళ వాళ్ళు. స్లోగా ఇంకా వీళ్ళందరూ గాజుల లక్ష్మీనరసింహ చెట్టి లాంటి వాళ్ళు కూడా ఇదే జస్టిస్ పార్టీ నుంచి స్లోగా బయటకు వచ్చేసారు. వీళ్ళంతా బయటకు వచ్చేసిన తర్వాత పూర్తిగా ఈ జస్టిస్ పార్టీ కొలాప్స్ అనేది జరిగిపోయింది. బ్రిటిష్ వాళ్ళని ఎదిరించడానికి, బ్రిటిష్ వాళ్ళకి తీవ్రమైన స్థాయిలోకి వెళ్ళిన జస్టిస్ పార్టీ ఆ తర్వాత డౌన్ఫాల్, అంటే కొలాప్స్ ఇంకా లేకుండా అయిపోయింది. ఈ విధంగా జరిగింది. ఇక ఆ తర్వాత 1947 వచ్చింది, మన స్వాతంత్రం సిద్ధించింది. ఇక అక్కడి నుంచి మళ్ళీ తమిళులు రెచ్చిపోవడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి మీకు ఉద్యోగాలు ఇక్కడ ఎలా వస్తాయి, మీరు తమిళ బేస్ కాదు కదా, మీరు తమిళ భాష నేర్చుకోలేదు, మీరు తెలుగు వాళ్ళుగా ఉన్న వాళ్ళు ఇక్కడ ఉద్యోగం రావాలి అంటే మీరు తమిళ భాష నేర్చుకోవాల్సిందే, మీరు ద్రవిడ భావజాలంలోకి ఉండాల్సిందే, మా పద్ధతుల్ని అనుసరించాల్సిందే అని పెట్టారు. అక్కడికి కూడా ఇదే మన తెలుగు వాళ్ళందరూ అదే పద్ధతుల్లోకి వెళ్ళడానికి లిటరేచర్ కూడా నేర్చుకున్నారు. చచ్చినట్టు పాపం లిటరేచర్ నేర్చుకొని ఉద్యోగాల్లోకి వెళ్ళారు. ఆనాడు చదువుకున్న వాళ్ళందరూ కూడా తమిళ భాష నేర్చుకున్నారు. ఆ విధంగా ఈనాటికి కూడా ఎందుకు తమిళ ప్రాంతాల్లో కాపులు, కమ్మలు ఎందుకు అత్యధిక స్థాయిలో ఉన్నారు అంటే, వీళ్ళంతా అక్కడికి వెళ్ళి ఆ విధంగా స్థిరపడ్డారు. 156 ఏళ్ల పాటు మీతో పాటు కలిసి మీ నిర్మాణంలో, మీ అభివృద్ధిలో, మీ ప్రాంతంలో మా కష్టం అంతా తెచ్చిపెట్టాం కదా, అయినా సరే మమ్మల్ని ఎందుకు పొమ్మంటున్నారు అని గట్టిగా ప్రశ్నించలేకపోయారు. ఆనాడు కూడా ఇదే మెతక ధోరణి. ఆ విధంగా కూడా ప్రశ్నించలేని సమయంలో ఇదే పొట్టి శ్రీరాములు గారు అండ్ టీం వీళ్ళందరూ కలిసి ఆనాటి ఆ కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం మొదలుపెట్టారు. మా రాష్ట్రాన్ని, మమ్మల్ని తెలుగు వాళ్ళని సపరేట్ చేయండి అని మొదలుపెట్టారు. కానీ అది జరగలేదు. కేంద్ర ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకోలేదు. దాంతో అప్పుడు పొట్టి శ్రీరాములు గారు దీక్ష కూర్చున్నారు. 1952 నవంబర్ ప్రాంతంలో ఆయన కూర్చొని 56 రోజుల పాటు మరణించే వరకు కూడా ఆయన దీక్ష చేయడంతో అప్పుడు కేంద్ర ప్రభుత్వం అప్పటికప్పుడు స్టేట్ డివిజన్ అనే ఒక బిల్ పాస్ చేసి స్టేట్ డివిజన్ అనేది తీసుకురావడం జరిగింది. ఇక అప్పటికే ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుందేమో అనే భయంతో ఆనాడు 1952-53 ప్రాంతంలో ఈ విధంగా ప్రాంతాన్ని తీసుకురావడం జరిగింది. ఈ విధంగా జరిగిన తరువాత ఇక రాష్ట్రంలో ఎక్కడ ఉండాలి,
ఎక్కడ ఒక రాష్ట్రానికి రాజధాని ఉండాలి అంటే అందరూ కలిసి కర్నూలు అయితే కాస్త చారిత్రక నగరంగా ఉంది, అన్ని రకాలుగా కూడా బాగుంటుంది కర్నూలు అయితే అని చెప్పడం ద్వారా శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళకి పనికొస్తుందా లేదా అని కూడా ఆనాడు ఆలోచించలేదు. అందరూ ఒక ఏకపక్షంగా కాస్త పెద్దరికంగా ఉండేవాళ్ళు కాబట్టి చెప్పగానే కర్నూలుని రాజధానిగా పెట్టుకుందామని నిర్ణయం తీసుకున్నారు. ఆ విధంగా కర్నూలుని రాజధానిగా ప్రకటించుకొని టెంపరీ భవనాల్లో 1956 వరకు అక్కడే ఉన్నారు. ఇక నెంబర్ 7, ఇదే కర్నూలు నుంచి హైదరాబాద్కి ఎలా వచ్చారు ఇప్పుడు చెబుతాను, జాగ్రత్తగా వినండి. కర్నూలు అంటే 1956 తర్వాత మనం హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో ఏం జరిగింది అంటే 1947 47లో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటికే 10 ఏళ్ళు కావస్తుంది. కాబట్టి ఈ రాష్ట్రాల విభజన మనం జరుపుకోవాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత రాష్ట్ర విభజనని ఏ విధంగా జరుపుకోవాలి అనుకున్నారు. ఏబీసీ కేటగిరీ వైజ్గా ఈ డివిజన్ ప్రక్రియ అనేది తీసుకోవాలి అనేది యూనియన్ గవర్నమెంట్ కొన్ని ఐడెంటిఫికేషన్స్ ఇచ్చుకుందన్నమాట. ఈ ఐడెంటిఫికేషన్స్ ఏంటి? ఏబీసీ కేటగిరీలో ఎకనమిక్గా, అలాగే లాంగ్వేజ్ పరంగా, అలాగే జియోగ్రాఫిక్గా అంటే భౌగోళికంగా ఏ ప్రాంతాలని రాష్ట్రాలుగా చేయొచ్చు, అలాగే ఎకనమిక్గా డెవలప్ అయిన రాష్ట్రాలను ఏ విధంగా చేయొచ్చు, లాంగ్వేజ్ల పరంగా ఏ రాష్ట్రాలని కలపొచ్చు, ఏ విధంగా పెట్టొచ్చు. ఈ విధంగా లెక్కలు తీసుకున్న తర్వాత మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన రాష్ట్రం మొత్తం భారతదేశంలో ఈ తెలుగు రాష్ట్రాలే. ఎందుకంటే మొత్తం చరిత్రను తీసి అంతకుముందు వీళ్ళంతా కలిసే ఉన్నారు. బ్రిటిష్ వచ్చిన తర్వాత ఈ విధంగా విడగొట్టాడు కాబట్టి మళ్ళీ వీళ్ళని వాళ్ళని కలుపుదామని ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళతో మాట్లాడి ఈ విధంగా వీళ్ళు కొన్ని చర్చలు జరిపిన తర్వాత ఇక్కడున్న తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా నిజాం పాలనలో ఉన్న మేము వెనకబడిపోయాము, మరి అటు బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉన్న వాళ్ళు కాస్త అడ్వాన్స్డ్గా ఉన్నారు, అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన రోజు ఈ ప్రాంతం కూడా డెవలప్ అవుతుంది అని ఆనాటి తెలంగాణ నాయకులు, పాలకులు హర్షాతిరేకాలతో పూర్తిగా ఇష్టపూర్వకంగా వాళ్ళంతా స్వాగతిస్తేనే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వచ్చి తెలంగాణలో ఉన్నారన్నమాట. 1956కి వీళ్ళంతా కలిశారు. నిజానికి వీలైతే ఆ వీడియోలు, ఫొటోస్ కూడా డిస్ప్లే చేస్తాను. వాళ్ళంతా మనం అలాయ్ బలాయ్ చూస్తాం కదా, అలాయ్ బలాయ్లో ఎలా అయితే ఆలింగనం చేసుకుని ఒకరికొకరు మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత అన్నదమ్ములను కలిసాం, 200 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలిసామని కొంతమంది కన్నీరు కూడా పెట్టుకున్నారు. నిజానికి ఆనాటి నాయకులకి ఇలాంటి సంకుచిత భావాలు లేవు కాబట్టి చాలా మనస్ఫూర్తిగా వీళ్ళంతా కలవగలిగారు. ఈ కలిసిన సమయంలో ఆనాడు ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు గారు ఉన్నారు. ఆయన స్వాగతం పలికారు. అక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ మళ్ళీ అన్నదమ్ముల్లాగా కలుస్తున్నాము, ఎన్నేళ్ల తర్వాత మళ్ళీ మన నేల, మన తల్లి, మన భాష మనల్ని కలిపింది అని చెప్పి ఆనాడు కలిపారు. అప్పటికే వీళ్ళ భాష అంతా మారిపోయింది. నిజాములు వచ్చి ఉర్దూ రుద్దడం ద్వారా ఇక్కడ అన్నదమ్ముడంతా మారిపోయాడు. పేదరికంలో కూరుకుపోయారు. అభివృద్ధి అంటే ఏంటో తెలియకుండా ఆగమాగంగా ఉన్నారు ఆ ప్రాంతంలో. బట్ ఇక్కడ హైదరాబాద్ ప్రాంతం వరకు ఏదైతే ఉందో ఆనాటికి నిజాములు ఉన్నా ఎవరున్నా భాగ్యనగరంగా అంతకుముందు ఉంది కాబట్టి ఎప్పుడూ కూడా సస్యశ్యామలంగా ఉన్న ప్రాంతమే. బట్ కానీ మిగతా యావత్ తెలంగాణ కూడా అనేక కష్టాల్లో కునారిల్లుతున్న సమయం. ఆ సందర్భంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఇది మా ప్రాంతం, ఇక నుంచి మేమందరం ఇక్కడే ఉంటాం అని చెప్పి మనస్ఫూర్తిగా వీళ్ళందరూ కలిశారు ఆ రోజు. బూర్గుల రామకృష్ణారావు గారు, అలాగే అక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు బెజవాడ గోపాల్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా కలుసుకున్నారు. వీలైతే నేను ఆ ఫోటోలు ఏమైనా ఉంటే కూడా డిస్ప్లే చేస్తాను. ఈ విధంగా 58 ఏళ్ల పాటు అక్కడ మొదలైన ప్రయాణం హైదరాబాద్తో మళ్ళీ 1956లో మొదలైన ప్రయాణం 58 సంవత్సరాల పాటు ఇదే హైదరాబాద్కు ఉంది. ఆంధ్రాకి రాజధాని పోయింది. 1956తోనే ఆంధ్రప్రదేశ్ రాజధానిని కోల్పోయింది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కోల్పోయింది. ఆనాడేమో 34 ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు, ఆ తర్వాత 3 ఏళ్ళు. సో మొత్తంగా ఆంధ్రప్రదేశ్కు ఉంది 37 ఏళ్ల పాటు మాత్రమే ఉంది రాజధాని అనేది. ఇక నెంబర్ 8, 58 సంవత్సరాలు కలిసిన తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ఎలా వెళ్లాల్సి వచ్చింది ఇది కూడా చెబుతాను. ఏదైతే మద్రాసులో జరిగిందో అదే మళ్ళీ రిపీట్ అయింది. ఈ దౌర్భాగ్యులకి, ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యులకి మళ్ళీ అదే రిపీట్ అయ్యింది. ఇక్కడ అభివృద్ధి మొదలైన తర్వాత అభివృద్ధి నడక శరవేగంగా వెళుతుంది అన్న తర్వాత ఇక్కడ ఉద్యమాన్ని పెంచుకుంటూ వెళ్లారు. మా ప్రాంతం మాకే కావాలి, మా భాషని ఎక్కిరించారు, మా యాసని ఎక్కిరించారు, మా వంటకాలను ఎక్కిరించారు అంటూ ఒక రకంగా పొమ్మనకుండా పొగబెట్టారు. ఎవరో దరిద్రుడు ఎక్కడో ఏదో మాట్లాడితే దానిని తీసుకొచ్చి భూతద్దంలో చూపించి పతాక శీర్షికల్లో పెట్టి దానిని పెద్ద ఉద్యమంలాగా మార్చి ఇక్కడ నుంచి ఇక ఎన్ని ఉద్యమాలు జరిగినాయో అందరికీ తెలిసిందే. ఇక ఆ సమయంలో
ఎంత అపహాస్యం చేసేవాళ్ళు అంటే తమిళనాడులో తంతే మీరు కర్నూలు వచ్చి పడ్డారు, కర్నూలులో తంతే హైదరాబాద్కు వచ్చి పడ్డారు అని అపహాస్యం చేసేవారు. ఇదే మేమందరూ కూడా అన్నదమ్ములో, మా భాష అంతా తెలుగు భాష, నిజాం మమ్మల్ని విడగొట్టాడు, ఆ విధంగా బ్రిటిష్ వాడి పంచన వాడుంటే నిజాం వాడి పంచన మేమున్నాం, ఇన్నేళ్ల తర్వాత మేము కలిసాం, ఒకవేళ విడిపోవాలి అనుకుంటే గనక మంచిగా సామరస్యపూర్వకంగా అందరం కూర్చొని విడిపోవాలి, కానీ ఇలాంటి ఉద్యమాలు తీసుకొని ఒకళ్ళనొకళ్ళు తిట్టుకొని సొంత ఒక తల్లి బిడ్డలు ఈ విధంగా దుర్మార్గంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు విషం చిమ్ముకునేలాగా ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి ఒక ప్రాంతం కోసం ఏ స్థాయికి తీసుకువెళ్లారు అంటే ఆ స్థాయికి తీసుకువెళ్ళగలిగారు, సక్సెస్ కూడా అయ్యారు. ఇక ఆ తర్వాత 2014లో ఇదే తమిళులకి మరి తెలుగు వాళ్ళ మీద, ఆంధ్ర వాళ్ళ మీద ఏం కోపమో తెలియదు కానీ ఆనాటి ఆర్థిక మంత్రిగా సెంట్రల్లో ఉన్న అటు చిదంబరం గారు, ఆ తర్వాత ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి లక్ష్మీ నరసింహన్ గారు, వీళ్ళిద్దరూ కూడా తమిళులే. వీళ్ళిద్దరూ కలిసి మరి ఇక్కడ కూడా వీళ్ళని ఉంచకూడదు అనుకున్నారో ఏమో కానీ 2014కి ఇక తరిమి కొట్టడానికి అన్ని రకాలుగా అన్ని చేతులు కలిసిన తర్వాత 2014 ఇక రాష్ట్ర విభజన జరిగింది. ఇక తప్పని పరిస్థితుల్లో అందరూ కూడా అదేదో తెలంగాణ వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది కదా అని మొత్తం యావత్ ఆంధ్ర ప్రజలు కూడా భావించారే కానీ మరి మాకు ఇన్నేళ్ల పాటు రాజధాని లేదు కదా అని ఎవరూ అనుకోలేదు. నిజానికి కులీ కుతుబ్ షా దగ్గర నుంచి 2014 వరకు చూసుకుంటే మొత్తం 496 సంవత్సరాల పాటు రాజధాని లేకుండానే ఉంది ఆంధ్రప్రదేశ్. ఇక దీంతో ఇక్కడితో పూర్తిగా అన్నదమ్ముల బంధం తెగిపోయింది, వేరుపడిపోయారు. దాదాపుగా ఏళ్ల తరబడి ఉన్న బంధానికి చరమగీతం పాడేశారు, క్లోజ్ అయిపోయింది. 2 కుంపట్లు పెట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బాగానే ఉంది. 2014 ఆంధ్రప్రదేశ్కి వెళ్లే వరకు కొత్త రాజధాని పెట్టుకోవాలి, కొత్త పొయ్యి కొనాలి, ఇక కొత్త సామ్రాజ్యం. మరి వాడికి ఏమీ లేదు ఇప్పటి వరకు, ఇప్పుడు వెళ్ళి ఎత్తుక్కున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవజ్ఞుడు ఉన్నారు కాబట్టి ఆయన ఏదో ఒకటి చేస్తారని ప్రజలు నమ్మకంతో ఉన్నారు. అమరావతిని రాజధాని అన్నారు. 5 ఏళ్ల పాటు అమరావతి రాజధానిగా ఉంది. 2014 నుంచి 2019 వరకు దాదాపుగా 460 ఏళ్ల తరువాత అమరావతి మళ్ళీ 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని వచ్చింది, అదే అమరావతి. నెంబర్ 9 3 రాజధానుల అంశం. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో రావడం, అమరావతి మీద అనేక రకాలుగా ఎన్నికల్లోకి వెళ్లే ముందు అక్కడేదో అన్యాయం అక్రమాలు జరుగుతున్నాయని చూపించడంతో ఆయన అధికారంలోకి రావడంతో ఆ తర్వాత ఆయన రాగానే చెప్పిన కొన్ని రోజుల తర్వాత చెప్పింది ఏంటి, 3 రాజధానులు ఉంటాయి, ఒక రాజధాని కాదు 3 రాజధానులు ఉంటాయని చెప్పారు. ఆ 3 రాజధానుల సంగతి ఏమో కానీ ఏ రాజధానికి కూడా ఏ పని జరగలేదు. వైజాగ్కి జరగలేదు, కర్నూలుకి జరగలేదు, అమరావతికి జరగలేదు. ఎక్కడికక్కడ అభివృద్ధి మొత్తం పడకేసేసి రాష్ట్రం మొత్తం మళ్ళీ రాజధాని లేని మళ్ళీ పాత చరిత్రలోకి, ఆ 460 ఏళ్ల చరిత్రలోకి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్ 2019 నుంచి 24 వరకు. ఇక నెంబర్ 10 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మళ్ళీ అమరావతి రాజధానిగా ఉంటుంది అని చెప్పింది. ఆ తర్వాత ఇక అక్కడ అభివృద్ధి చకచకా నడుస్తోంది, పనులు కార్యక్రమాలు చేసుకుంటున్నారు. సుప్రీంకోర్టులో కూడా చట్టబద్ధత తీసుకురావడం సుప్రీంకోర్టులో పెట్టారు. ఆ తర్వాత పార్లమెంట్లో కూడా దీన్ని పాస్ చేసుకున్నారు. ఇక సంతోషంగా కోలాహలంగా హాయిగా ఆంధ్రప్రదేశ్కి రాజధాని వచ్చింది, అందరం కూడా దాని మీదే పనిచేద్దామని వాళ్ళు హాయిగా ఉన్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ మధ్య వచ్చి ఒక బాంబు పేల్చారు. ఇది 10వ నెంబర్ వరకు కూడా మళ్ళీ అమరావతి రాజధాని వచ్చి అనేది కూర్చుంది. మళ్ళీ ఇప్పుడు 11వ నెంబర్ వచ్చింది. ఈ 11వ నెంబర్లో జగన్మోహన్ రెడ్డి గారు పేల్చిన బాంబులో భాగంగా మావిగన్ అనే పేరు వచ్చింది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాలను కలిపి నేను రాజధాని చేస్తాను అని ఆ మధ్య బాంబు పేల్చారు. ఇక ఆ తర్వాత సైలెంట్ గా ఉన్నారు. మళ్ళీ 2 రోజుల క్రితం ఆయన వచ్చి ఏం సవాల్ చేస్తున్నారు, నా ఎజెండా 2029కి మావిగన్నే, నేను గెలిస్తే మావిగన్ గెలుస్తుంది, నేను మావిగన్ని రాజధాని చేసుకుంటాను, మీరు గెలిస్తే ఇక అమరావతి అని చెప్పి ఈ అమరావతి ఒక రాజధాని మీద ఒక సెంటిమెంట్ మీద దాదాపుగా అంటే విజయనగర సామ్రాజ్యం 1336 నుంచి 2014 వరకు దాదాపుగా 678 సంవత్సరాలుగా ఈ చరిత్ర తెలియని నాయకులు రాజధాని లేని రాష్ట్రం మీద పావులాడుతున్నారు, జూదం ఆడుతున్నారు. కార్డులేసి నువ్వు తీస్తే నీకొస్తే అది, నాకొస్తే ఇది అని రాష్ట్రంతో, రాష్ట్ర భవిష్యత్తుతో, రాష్ట్ర ప్రజలతో చెలగాటమాడుతున్నారు. ఇది ఇప్పటికైనా సరే అర్థం చేసుకోండి. 690 ఏళ్ల పాటు రాజధాని లేక కునారిల్లిన ప్రాంతం ఆంధ్రప్రదేశ్. అక్కడికి వెళ్ళాడు మద్రాసును బాగు చేసి, ఆ తర్వాత ఇటు హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ను బాగు చేసి, బ్రిటిష్ వాడు వచ్చి తీసుకెళ్లి అక్కడ పెడతాడు, మళ్ళీ ఇక్కడ అంటాడు, నిజాం వాడు అమ్ముకుంటాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆట ఆడితే పిచ్చోళ్లలాగా బతుకు జీవుల్లాగా పొట్ట పట్టుకొని ఇటంటే ఇటంటే తిరిగిన ఆంధ్రులను చూస్తే కనీసం జాలి లేదా ఈ నాయకులకి? ఈ ఆంధ్ర నాయకులకి జాలి లేదా? మిమ్మల్ని ఎవరు టార్గెట్ చేశారు? ఈనాటి వరకు ఎవరు టార్గెట్ చేశారు? ఎన్ని శత్రువులు మీ మీద పనిచేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ని, భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎంత దుర్భరం,
ఇంతమంది తెలివితేటలు గల వాళ్ళు ఉండి మొత్తం ప్రపంచాన్ని శాసించే గొప్ప వాళ్ళంతా కూడా ఇదే ఆంధ్రప్రదేశ్లో పుట్టి ఇదే నేల మీద అద్భుతాలు సృష్టించగల రైతులు మన నేల మీద ఉండి ఒక కాసింత నీరు ఉంటే చాలు అర్రెకరంలో కూడా అద్భుతాలు 4-5 పంటలు తీయగలిగిన నైపుణ్యం ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఒక రాజధాని విషయంలో 690 ఏళ్ల పాటు పట్టింది? ఈ చరిత్ర తెలియని నాయకులు ప్రజలకు చెప్పడంలో ఫెయిల్ అవుతున్నారు. ఆనాడు రాష్ట్ర విభజన సమయంలో కానీ ఈ విధంగానే చెప్పడంలో ఫెయిల్ అయ్యారు ఇదే రాజకీయ నాయకులు. ఈనాటికి కూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా కనీసం చెప్పుకోలేకపోవడం అనేది దౌర్భాగ్యం. వీళ్ళకి సబ్జెక్ట్ తెలీదా? లేదంటే ఆ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు లేరా? ఆ ఉన్న వాళ్ళతో చెప్పించడంలో ఫెయిల్ అయ్యారా? ఆనాడు ఇన్ని రకాలుగా అటు మద్రాసులో ఇటు తెలంగాణతో ఈనాడు ఇదే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత జరుగుతుంటే వీళ్ళు ఒక రెచ్చగొట్టేది అంటే వాళ్ళు ఒకటి రెచ్చగొడతారు. మళ్ళీ ఎన్నికల సందర్భం వచ్చే వరకు ఈ రాజధాని అంశం మళ్ళీ ఇదే ప్రజల నెత్తిన పెడతారు. ఇక ప్రజలే తలలు పట్టుకొని తలలు పీక్కొని ఎవరిని ఎంచుకోవాలో ఏం చేయాలి, మళ్ళీ ఎవరు తాయిలాలిస్తారు, ఈ రాజధాని ఇవన్నీ మనకెందుకు, మనకి ఇంకొక 4,000 ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళు కోటేద్దామని ప్రజల మైండ్తో ఆడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ని అడుక్కునేలాగా చేస్తున్నారు. కనీసం ప్రతిపక్షంలో ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానీ ఈనాడు అధికారంలో ఉన్న కూటమి కానీ ఈ చరిత్రలు చెప్పగలగాలి. ఇది పాఠ్యాంశాల్లో పెట్టాలి. ప్రతి జనరేషన్కి స్కూల్ నుంచే చిన్నప్పటి నుంచే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దుస్థితి ఎన్ని రకాలుగా దెబ్బతింది అనేది ప్రతి మనసుకి తగలాలి. అంతేగాని పైన షోపుటప్పులకి పైన అలంకారాలకి కాదు. ఇది మనసుతో ఆలోచించాలి. రాష్ట్రం అంటే నాది, నా మనసు, నాకు ఆ మూలాలు ఉన్నాయి, ఈ మట్టి నాది, ఈ మట్టిలోనే చచ్చే వాళ్ళకి ఆ మట్టి మీద ఆ ప్రేమ ఉండాలి. ఈ మట్టిలోనే పుట్టి ఈ మట్టిలోనే చేస్తాం కాబట్టి ఈ మట్టికి 690 ఏళ్లుగా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ నేలని ఆంధ్ర మాతని నేను మాత్రమే కాపాడుకోవాలి. తెలివికి దేనికి సౌభాగ్యానికి దేనికి కూడా కొరవలేదు. ఈ రోజు కూడా చూస్తున్నాం కదా, ఇదే రాయలసీమలో బంగారు గనులు బయటకు వచ్చింది. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ మీరు అభివృద్ధి చేస్తాను అంటే ఇదే భూమిలో నుంచి మీకు సిరులు కురిపించడానికి సిద్ధంగా ఉంది. కానీ ఈ ప్రాంతాన్ని కాపాడుకోవడంలో ఎంతమంది మనస్ఫూర్తిగా పనిచేస్తున్నారు నాయకులు. ఎంతవరకు ప్రతిదీ బిజినెస్ గా చూస్తూ ప్రతిదీ వ్యాపారంగా చూస్తూ నీకింత నాకింత అని వాటాలు పంచుకునేలాంటి దుర్మార్గమైన దాంట్లోకి వెళ్తున్నారే కానీ సిన్సియర్ గా ఇదే రాష్ట్రం కోసం ఎంతమంది పనిచేస్తున్నారు? కనీసం ఇప్పటికైనా నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, పాఠ్యాంశాల్లో పెట్టండి. నెక్స్ట్ ఇయర్ ఎకనమిక్ ఇయర్ నుంచి పెట్టండి. లేదంటే ప్రతి విద్యా సంస్థకి 690 ఏళ్ల చరిత్ర విజయనగర సామ్రాజ్యం దగ్గర నుంచి మనం ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, సవాళ్లు ఏంటి, ప్రతిదీ కూడా చిన్న బుక్లెట్స్ ఇవ్వండి. ప్రతి ఒక్కళ్ళు కూడా జేబులో పెట్టుకునేలాంటి బుక్లెట్స్ ఇవ్వండి. రాజధాని రాష్ట్రానికి అవసరమా లేదా? ఒక సెంటిమెంట్, ఒక భావజాలం, ఒక ఎమోషన్, ఒక బాండింగ్ రాష్ట్ర ప్రజలకి రాష్ట్రానికి కూడా కలగాలి. ఈ మధ్యలో ఉండవలసిన వాళ్ళు రాజకీయ నాయకులు మాత్రమే, పాలకులు మాత్రమే. అలా కాకుండా విభజించు పాలించు అన్నట్టుగా వెళితే ఇవాళ జగన్, రేపు జగన్కి సంబంధించిన ఇంకో జగన్ వస్తాడు. ఈ విధంగా రాజధాని లేకుండా ఈ విధంగా కుల కొట్లాటలు, మత కొట్లాటలు, మళ్ళీ ఇప్పుడు ప్రాంతం కొట్లాటలు తీసుకొచ్చేస్తారు. ఏంటిది? ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళుతుందా, సర్వనాశనం అవుతుందా? తేల్చుకోవాల్సింది ఇదే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నారు కాబట్టి. ఏం జరుగుతుందో చూద్దాం. ఇది మగధా న్యూస్ నుంచి ఎన్ని సలహాలు మొన్న కూడా చెప్పాం. అమరావతిని అన్ని ప్రాంతాలతో కూడా కలగలిసేలాగా ప్రతి వీధికి, ప్రతి బిల్డింగ్కి, ప్రతి బ్లాక్కి, ప్రతి ఆర్గనైజేషన్కి ఆయా ప్రాంతాల మూలాలు ఉండేలాగా ప్రతి పేరు తీసుకొచ్చి పెట్టండి. ఆ రోజు అమరావతి అందరిది అవుతుంది అని కూడా మేము చెప్పడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశ నాయకుల పేర్లు ఉండాలి. రాజధానిలోకి వచ్చే వరకు రాష్ట్ర నాయకుల పేర్లు ఉండాలి. ఇలాంటి లెక్కలతో ఇలాంటి అంచనాలతో వెళ్ళినప్పుడు ఎవరు మిమ్మల్ని కొట్టగలుగుతారు? మీ మంచి ఆలోచన, మీ దృఢ సంకల్పం ఏదైతే ఉందో దానికి ప్రకృతి సహకరిస్తుంది. మీ చిత్తశుద్ధి సరైనదైతే గనక ప్రకృతి సహకరిస్తుంది. అంతేగాని ఒకసారి గెలిచాం, నిర్మాణం జరిపాం, మళ్ళీ ఓడిపోయాం, ఈ విధంగా మళ్ళీ గెలిపించుంటే గనక ముందుకు వెళ్ళుండేవాళ్ళమని ప్రజల ముందు ఇలా చేవ చచ్చినట్టుగా చేతగానట్టుగా చెప్పడాల్సిన అవసరం ఏంటి? మీరు చిత్తశుద్ధిగా ప్రయత్నాలు చేయండి. ఎందుకు అభివృద్ధి జరగదో ఆంధ్రప్రదేశ్, ఎందుకు ఇదే దేశంలో తలెత్తుకొని నిలబడదో చూద్దాం.